స్తోత్రమేసయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? దేవుని సన్నిధిలో మరి దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ప్రభు మిమ్మల్ని బలపరిచారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన సన్నిధికి ఎంత వచ్చు వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయని దేవుడు గనుక మరి ఆయన మరి తన ప్రజలను ప్రేమిస్తున్నాడు గనక మరి తన ప్రజల నిమిత్తం, తన ప్రజలైన మన నిమిత్తం ఆయన మరి ప్రాణం పెట్టి ఉన్న దేవుడు గనక మరి ఆయన నీ కోసం, నా కోసం తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచిన దేవుడు ఆయన. నేను ప్రకటిస్తున్నా నజరేయుడని యేసు క్రీస్తు అని నీకు తెలియచేయడానికి మరి సంతోషిస్తున్నాను. మరి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి, దేవునికి దగ్గరగా జీవించండి. తద్వారా మరి దేవుని ప్రేమని జీవితంలో మరి వెల్లడవుతుంది అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా నా ప్రభు, నా తండ్రి మీతో మాట్లాడుతూ మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? వారు ఆయన తట్టు చూడగా, ఎవరైతే ప్రజలు దేవుని తట్టు చూస్తారో వారట వారికి ఏమవుతుందట? వెలుగు కలుగుతుందట. దేవునికి స్తోత్రం. ఈ లోకము చీకటి లోకం, పాపపు లోకం, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, అనేక రకాలైన మనుషులు మరి ఇంతమంది మధ్యలో మరి జీవిస్తున్న మనకు మరి ఆయన తట్టు చూడగాట వెలుగు కలుగుతుందట. దేవునికి స్తోత్రం. ఇంకేమంటే వారి ముఖములు ఎన్నడను ఏ పరిస్థితి అయినను సరే లజ్జింపకపోవును. దేవునికి అంటే సిగ్గుపడవు, అంటే మరి తల దించుకునే స్థితి ఎప్పుడు రాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఆయన ముఖం వంక, ఆయన తట్టు నువ్వు చూడడానికి ప్రయత్నం చేస్తావో మరి ఆయన ఏమంటాడంటే నీకు వెలుగు కలుగుతుందట. అంటే నీకు సంతోషం, సమాధానం, మరి క్షేమము, ఆశీర్వాదము, మరి అన్ని ఆరోగ్యము, మరి అన్ని వెలుగు సంబంధం కనుక మరి ఇవన్నీ నీకు లభిస్తాయి ఎప్పుడంటే ఆయన తట్టు నువ్వు చూసినప్పుడు. అలాగే నీ జీవితంలో ఇంకెన్నడూ మరి ఓటమి నువ్వు చూడవు, సిగ్గు పడవు. అలాగే మరి ఎటువంటి లోటు మరి నీకు ఉండదు. ముఖ్యంగా మరి పరలోక రాజ్యమే దేవుడికి అనుగ్రహించబోతున్నాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చండి తండ్రి. మీరు ఇస్తున్న వాగ్దానానికి స్తోత్రాలు. నీ తట్టు చూడగా వెలుగు కలుగుతుంది ప్రభువా అని వాక్యం సెలవిస్తున్నాం. అలాగే ప్రభువా నా తండ్రి నాయన వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోనంటే ప్రభా ఏ పరిస్థితి అన్న ప్రభా నాయన వారి సిగ్గుపడకుండా నా తండ్రి సిగ్గుపరచవని నాయన వారి తల వెత్తి ఉంచుతావని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందుకంటే వాళ్ళని పైవారిగానే ఉంచుతావు కానీ కింద వారిగా నువ్వు ఉంచనని వాగ్దానం ఉంది కనుక ప్రభా నువ్వు తలగా ఉంటావు కానీ తోగ్గా ఉండవని వాక్యం ఉంది కనుక ఈ వాగ్దానాలన్నీ ప్రభా ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చండి. వారు నీ తట్టు చూచి ప్రభా మీరిచ్చే వెలుగును, మీరిచ్చే ఆశీర్వాదాన్ని, మీరిచ్చే క్షేమాన్ని, సమాధానాన్ని వారు పొందుకోవడానికి కృపను గ్రహించండి. సమయంలో ఎవరైనా రోగులు ఉంటే నా తండ్రి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు చక్కటి సంబంధాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలంలో ఇప్పుడు గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఏ వ్యాధి చేతను, బాధ చేతను, శోధన చేతను, నిరుద్యోగం చేతను బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు క్రీస్తు నామములో విడిపించమని ప్రార్థిస్తున్నాం. మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దులో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే రక్షణ, పోలీస్ వ్యవస్థను, మిలిటరీ వ్యవస్థను మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంత్రులు, అధికారులు, మనుషులందరినీ, పారిశుద్ధ్య కార్మికుడు, ఉన్నతమైన అధికారి వరకు ప్రభు వారికి ఇచ్చి ఇవ్వబడిన స్థానాల్లో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రికి స్తోత్రాలు. అలాగే దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా ఇన్ని దయచేయడం ప్రార్థిస్తున్నాం. సంఘాలు, సేవకులు ప్రభావాన్ని ఎక్కడెక్కడైతే సేవ జరుగుతున్నో ప్రతి చోట నీ మహిమ దిగి వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాను, కృప దిగి వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఈ దినాన్ని బిడ్డలు చేయి ప్రయత్నాల్లో రాకపోకలు సమస్తములు మీరే తోడండి, మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా. మరి ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచారు కదా. నీవును ఒకవేళ దేవుని మరి మరో కొంతమందిని బలపరచాలంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపించారో మీ అందరికీ క్రీస్తు నామమున శుభాలు తెలియచేస్తున్న దేవుడు నిన్ను కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.